హైదరాబాద్ అనగానే టూరిస్ట్ ప్లేస్లకి పెట్టింది పేరు. అయితే దాంట్లో ప్రధానమైంది జూ పార్క్. జూ పార్క్లో ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. పర్యాటకుల కోసం అని చెప్పేసి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. అయితే ఈసారి డెవలప్మెంట్ ఎలాంటిది చేశారు, లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లోని టూరిస్ట్ ప్లేస్ల విషయానికి వస్తే జూ పార్క్ ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఎప్పటికప్పుడు ఈ జూ పార్క్లో సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు డెవలప్మెంట్ అయితే చేస్తుంటారు. ప్రస్తుతం నేను జూ పార్క్ ఎంట్రీలో అయితే ఉన్నాను. ఎంట్రీలోనే చూసుకోవచ్చు మనం ఒక డిజిటల్గా ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసిన డిజిటల్ అయితే ఉంది. ప్రస్తుతం నేను టికెట్స్ అమ్మే ఏదైతే సిబ్బంది ఉన్నారో దాని లోపలైతే ఉన్నాను. ప్రస్తుతం మీరు చూడొచ్చు ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఇంతకు ముందు ఎప్పుడు కూడా వీళ్ళు టికెట్స్ అమ్మే విధానం క్యాష్ త్రో అయితే జరిగేది. కానీ ఈసారి మాత్రం వినూత్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఈ మధ్య కాలంలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువగా అవడంతో మొబైల్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఉండడంతో ఈ ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో ప్రజెంట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ టికెట్ కౌంటర్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా క్యాష్ లేకుండా క్యాష్లెస్తోనే టికెట్లు అయితే కొంటున్నారు, అమ్ముతున్నారు. ప్రజెంట్ మనతో పాటు దీనికి సంబంధించిన సిబ్బంది అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తున్నారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించి మీకు ఐడియా రావడానికి గల కారణం ఏంటి? ఐడియా అంటే మాకు కొత్తగా వచ్చిన క్యూరేటర్ గారి సహకారంతో మేము ఇప్పుడు చేస్తున్న పని ఇది. సార్ మాకు చాలా అనుకూలంగా చేశారు ఇదంతా. దీనివల్ల పబ్లిక్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఉండే జనరేషన్లో చాలా మటుకు ఇప్పుడు 90% యూజ్ అవుతుంది మనకి ఇది. దీనివల్ల చాలామంది పబ్లిక్ దగ్గర కూడా మాకు కోఆర్డినేట్గా ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. యాప్ ఉంది, వెబ్సైట్ ఉంది. మాన్యువల్గా ఎవరికైతే రాదో వాళ్ళ కోసం మనం డెస్క్లు కూడా ఏర్పాటు చేసినాం. ఈ డెస్క్ల వల్ల రాబోయే మనకు 30% వరకు ఆన్లైన్లో అయిపోతున్నాయి ఈజీగా. మిగతా 30% పబ్లిక్ ఇక్కడ వెళ్ళిపోతుంది. వెబ్సైట్లో 30%, 100% మనకు రీచ్ అయిపోతుంది ఈజీగానే. సో మనకు చాలా అనుకూలంగా ఉంది అనుకున్నాను. అంటే గతంలో చూసుకుంటే క్యాష్తోనే ఎక్కువ వచ్చేవాళ్ళు ఉంటారు, దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. దీనివల్ల ఇప్పుడు ఎలాంటి వెసులుబాటు వాళ్ళకి కలిగిందని వాళ్ళ వల్ల ఎలాంటిది అంటే ఇప్పుడు మనకు క్యాష్లెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. పబ్లిక్ దగ్గర కూడా మనం చూస్తున్నాం, ఇవాళ రేపు ఎక్కడ చూసినా ఆన్లైన్ అంటారు. ఇది పెట్టడం వల్ల వాళ్ళకు కూడా మనకు అనుకూలంగా ఉంది సార్ అంటారు. ఇప్పుడు చేంజ్ ప్రాబ్లం లేదు, వాళ్ళు అడగడానికి లేదు, మనం ఇవ్వడానికి లేదు. వాళ్ళకు కావాల్సిన చేంజెస్ కూడా ఇప్పుడు దాంట్లోనే అయిపోతుంది. ఎక్కడ కూడా పొరపాటు అనేది లేదు మనకి ఇప్పటివరకు అయితే. 100% వాళ్ళు కూడా మనకు సక్సెస్ఫుల్గా ఉంది సార్ అంటారు. దీనివల్ల మంచి పేరే ఉంది అంటారు. మనకి ఎక్కడ చూసిన పబ్లిక్తో కూడా ఇబ్బంది లేదు మనకి. ఇప్పుడు ప్రాసెస్ విషయానికి వస్తే ఇది ట్రాన్సాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఎలా చేస్తారు, ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మనం ఒక డెస్క్ తీసుకున్నాం, అక్కడికి వెళ్ళిపోతాం. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్టే వాళ్ళు మొబైల్ నెంబర్ అడుగుతాం. మొబైల్ నెంబర్ ఇంపార్టెంట్ సార్. మొబైల్ నెంబర్ లేకుండా టికెట్ రాదు. సో మనకి ఇక్కడ ఫ్రాడ్ జరగడానికి కూడా లేదు. మనకు వచ్చే క్రైమ్ కూడా కంట్రోల్కి అయిపోయింది ఇప్పుడు మ్యాక్సిమం. మొబైల్ నెంబర్ ఉండడం వల్ల మనకు వాళ్ళు ఏం చేశారు అనేది మొత్తం దొరికిపోతుంది ఇక్కడ. ఇదివరకు ఉండే పోలీస్తో పోలిస్తే ఇప్పుడు చాలా 100% మనకు క్రైమ్ కూడా తగ్గింది. సో ఇప్పుడు టికెట్ మొబైల్ నెంబర్ కొడుతుంది సార్, ఒక టికెట్ అడిగాడు, ఒక టికెట్ వస్తుంది. అక్కడ నుంచి వాళ్ళ ప్రాసెస్కి మెసేజ్ వెళ్ళిపోతుంది, లింక్, టెస్ట్ మెసేజ్ లింక్తోని వాళ్ళకు టికెట్ ఓపెన్ అవుతుంది. దాని క్యూఆర్ని మనం అక్కడ స్కాన్ చేస్తాం గేట్ దగ్గర. ఇప్పుడు మామూలుగా ఇక్కడ టికెట్స్ ఇవ్వడమే కాకుండా ఫోన్లో కూడా చూసుకునే ఫెసిలిటీ ఉందా? మొబైల్ ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు. మన దగ్గర మొబైల్స్ యాప్లో కూడా ఉన్నాయి. మన దగ్గర మొబైల్ యాప్లో కూడా మనం చూసుకుంటాం. ఇక్కడ ఓపెన్ చేసుకుంటే దీంట్లో మనం కావాల్సిన టికెట్స్ ఉంటాయి సార్. మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్, కావాల్సింది టికెట్ ఇక్కడ ఉంటుంది సార్. మీరు ఏంది టికెట్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ కాంటాక్ట్ సంబంధించిన మొబైల్ నెంబరు, డేట్, 1 వీక్ ముందు అడ్వాన్స్ బుకింగ్ కూడా మనం చేసుకొని రావచ్చు. ఓకే, పే చేసేస్తున్నామంటే సార్ పే అయిపోతుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది, యూపీఐ ఉంది, వాలెట్ ఉంది, క్యూఆర్. విత్ క్యూఆర్ అనుకోండి, అదర్ పర్సన్ చేత పేమెంట్ చేయించాలనుకుంటే మనం క్యూఆర్ ఓపెన్ చేస్తాం సార్. క్యూఆర్ ఓపెన్ చేసినప్పుడు క్యూఆర్ డైరెక్ట్గా వస్తుంది. సో వాళ్ళ దగ్గర మనం వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే మన యాప్తో కూడా మనం బుక్ చేసి ఇవ్వచ్చు. మా పర్సన్స్ కూడా మేము సండే రోజు అరేంజ్ చేస్తాం. ఇక్కడ ఒకప్పుడు మాన్యువల్గా ఉండేది ప్రాసెస్ మొత్తం. ఇప్పుడు టికెట్స్ కావచ్చు, లోపల ఎంట్రీ కావచ్చు, ప్రతిదీ ఆన్లైన్ చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? కంఫర్ట్గా అనిపిస్తుంది. టైం అనేది మీకు ఏమన్నా కలిసి వస్తుందా, ఎలా ఉంటుంది మీకు? అంటే కొంచెం ఈజీగా అయిపోయింది. ఇప్పుడు అన్నీ ఆన్లైన్ అవుతున్నాయి కదా. సో అక్కడ వెళ్ళి టికెట్ కౌంటర్లో నిల్చొని టికెట్స్ తీసుకునే బదులు ఇది మన ఫింగర్ టిప్స్లోనే అయిపోతుంది కదా. టికెట్ కౌంటర్ విషయానికి వస్తే అక్కడ ప్రాసెస్ అనేది అలా జరిగింది. మీకు ఆ ప్రాసెస్ మీకు అవగాహన ముందే ఉందా, ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది మాకు? సో ప్రస్తుతం అయితే నేను జూ పార్క్ లోపల ఎంట్రీ తర్వాత ఉన్న ఏరియాలో అయితే ఉన్నాను. మీరు చూడొచ్చు, ఒకప్పుడు విజిటర్స్ కోసం అని చెప్పేసి విజిటర్సే వెహికల్ చేసుకొని లోపలికి అలో అయ్యేవారు, అంటే లోపలికి వచ్చేవాళ్ళు. కానీ ఈసారి అది బ్యాన్ చేసి అంటే పొల్యూషన్ రహితంగా ఉండేలాగా ఈవీ వెహికల్స్ అయితే ఏర్పాటు చేశారు. దాదాపు ఎక్కడైతే లోపల తిరగాలి అని అనుకుంటే మాత్రం ప్రతిదీ కూడా
పొల్యూషన్ లేకుండా ఏదైతే కాలుష్యానికి ఇబ్బంది కలగకుండా ఈవీ వెహికల్స్ అయితే ఏర్పాటు చేశారు, బ్యాటరీలతో నడిచే వెహికల్స్ అయితే ఏర్పాటు చేశారు. దీంతో ఈ జూ పార్క్ వచ్చే పర్యాటకులకు కావచ్చు, అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కావచ్చు, ఈ కాలుష్యం ఏదైతే ఇబ్బందులు కలుగుతున్నాయో అలాంటి ఇబ్బందులు కలగకుండా వీళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈవీ వెహికల్స్ ద్వారా ఏదైతే నాన్ పొల్యూషన్ ఏదైతే వెహికల్స్ ఉంటాయో బ్యాటరీతో నడిచేవి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయనే చెప్పొచ్చు. ఈవీ వెహికల్స్ ఏర్పాటు చేయడం ఒక్కటే కాకుండా ఈ ఈవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అంటే ఎంట్రీ దగ్గర టికెట్స్ ఏవైతే మనం ఆన్లైన్ ద్వారా తీసుకుంటామో అలానే ఈ ఈవీ వెహికల్స్ ఒకవేళ బుక్ చేసుకోవాలి అనుకుంటే క్యూఆర్ కోడ్ ఏదైతే ఈవీ వెహికల్స్ కోసం ఏర్పాటు చేసిన అంటే మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం టికెట్స్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే అది మాన్యువల్గా కాకుండా వీళ్ళు ఆన్లైన్ త్రో అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. జూ పార్క్లో వీళ్ళు సెక్యూరిటీ పరంగా కూడా చాలా డెవలప్మెంట్ అయితే చేశారు. టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ వీళ్ళు డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. అందులో భాగంగా సెక్యూరిటీ పరంగా విషయానికి వస్తే ఈ సెక్యూరిటీ ఏదైతే సీసీ కెమెరాస్ కావచ్చు ప్రతి చోట ఏర్పాటు చేయడం అయితే చేశారు. అయితే దాదాపు 100కు పైగా సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేశారు. 360 డిగ్రీస్లో ఉండే సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేశారు. ప్రజెంట్ మీరు చూసుకోవచ్చు ఎవరు ఏదైతే పర్యాటకులు కావచ్చు జంతువులు కావచ్చు అంటే వీటికి సంబంధించిన కెమెరాస్ అయితే ఏర్పాటు చేశారు అని చెప్పొచ్చు. అయితే ప్రజెంట్ ఏదైతే మానిటర్లు కనిపిస్తున్నాయో దాదాపు 100కు పైగా సీసీ కెమెరాలు అయితే వీళ్ళు మానిటర్ చేస్తున్నారని చెప్పొచ్చు. జూ పార్క్లో జంతువుల కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా వైల్డ్ లైఫ్ హాస్పిటల్ అనేది ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి మాట్లాడడం కోసం మనతో పాటు డాక్టర్ హకీం గారు ఉన్నారు. అంటే జంతువుల కోసం సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఈ హాస్పిటల్ని వీళ్ళు ఏర్పాటు చేశారు, ఎలాంటి ప్రత్యేకత ఇక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ జంతువుల కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ ఏ విధంగా వర్క్ చేస్తుంది? లేటెస్ట్గా ఈ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేసినాము. మనకు ఇక్కడ నెంబర్ ఆఫ్ వైల్డ్ యానిమల్ దాదాపు 194 స్పీసీస్ 2248 స్పెసిమెన్స్ ఉన్నాయి. వాటికి స్పాట్ డయాగ్నోసిస్ ఖాతా మాకు ఇబ్బంది కాకుండా జూ మేనేజ్మెంట్ అనేది అన్ని రకాలైన ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎక్విప్మెంట్స్ మరియు బ్లడ్ టెస్ట్ అనేది ఇక్కడ తయారు చేసి పెట్టారు. లేటెస్ట్గా ఈ మొత్తం హాస్పిటల్ను రెనోవేట్ చేసినాము. ఇంతకుముందు కూడా ఉండేది కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతోని చేసినాము. ఇక్కడ మా దగ్గర ఆపరేషన్ థియేటర్లో కంప్లీట్ ఇది లేటెస్ట్ హైడ్రాలిక్ ఆపరేషన్ టేబుల్, షాడోలెస్ ల్యాంప్ మరియు గ్యాసెస్ అనెస్థీసియా. ఇంతకుముందు గ్యాస్ అనెస్థీసియా లేకపోయేది. గ్యాస్ అనెస్థీసియా వల్ల ఉపయోగం ఏంటంటే దాని యొక్క టైంను మనం ఎనిమల్ యొక్క ఆపరేషన్ 2-3 అవర్స్ కూడా మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. అదే మత్తు మంది ఇవ్వడం వల్ల కేవలం గంటన్నర వరకే మనం మత్తు ఆపగలుగుతాం. గ్యాసెస్ వల్ల పెట్టడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క సర్జరీ మనకు ప్రొలాంగ్ చేయగలిగే టైం అవసరం ఉంటే 3 to 4 అవర్స్ వరకు గ్యాస్ అనెస్థీసియాని మనం ఐసోఫ్లోరిన్, సెవోఫ్లోరిన్ అనే మన గ్యాసెస్తో మనం సర్జరీని ఎక్స్టెండ్ చేయొచ్చు. హ్యూమన్ విషయానికి వస్తే ఒక రకంగా ఉంటుంది, జంతువుల విషయానికి వస్తే ఒక రకంగా ఉంటుంది. దీని ఆపరేషన్ విధానం ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అంటే మాకు ఆపరేషన్ అనేది ఎందుకంటే ఇప్పుడు జంతువు అనేది ఎప్పుడు అంటే వైల్డ్ యానిమల్ అంటే ఎప్పుడంటే అప్పుడు పట్టనియదు. దాని యొక్క ఒక బ్లడ్ కలెక్ట్ చేయాలన్నా కూడా దానికి ఖచ్చితంగా మత్తుమంది ఇవ్వాలి. మత్తుమంది ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మత్తుమంది అనేది దాని యొక్క మెదడు మీద, లివర్ మీద, కిడ్నీ మీద ఫంక్షన్ చేస్తుంది. ఎప్పుడైతే మత్తు అయిన తర్వాత దాన్ని మనం పట్టుకొని బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత మనం దాని యొక్క రిపోర్ట్స్ను తీసుకోవచ్చు. జంతువుల యొక్క ఐడెంటిఫికేషన్ కోసం కూడా వీళ్ళు కొత్త వినూత్న ప్రయత్నం అయితే చేశారు. అదే మైక్రోచిప్. ఈ మైక్రోచిప్లు ఈ జంతువుల యొక్క మెడభాగంలో అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఎందుకనంటే వీటి యొక్క ఐడెంటిఫికేషన్ అంటే వీటి యొక్క డీటెయిల్స్, వాటి యొక్క పేరు ప్రతిదీ మైక్రోచిప్లో పొందుపరిచారని చెప్పేసి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏ జంతువులకి వీళ్ళు ఏర్పాటు చేశారు, అమర్చారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, మైక్రోచిప్లు అంటే టెక్నాలజీ ఎంతగానో వాడుకుంటూ మైక్రోచిప్లు అయితే ఏర్పాటు చేశారు. ఈ మైక్రోచిప్లు ఏ జంతువులకి ఏర్పాటు చేయడం జరిగింది, అమర్చడం జరిగింది, దీనివల్ల ఉపయోగాలు ఏంటి? ఇక్కడ యాజ్ వెల్ అస్ కెమెరా తోటి మన బిహేవియర్, వాటి ఫీడింగ్ బిహేవియర్, వాటి యొక్క ఆవాసం ఎలా యూజ్ చేసుకుంటే తెలుసుకుంటాం. అలాగనే మైక్రోచిప్స్ అనేటి క్రీ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు టైగర్స్ కానీ, లయన్స్ కానీ, ఎలిఫెంట్స్ కానీ, బేర్స్ కానీ ఉన్నాయి. మా దగ్గర దాదాపుగా 195 స్పీసీస్ ఉన్నాయి, 2000 పైగా ఇండివిజువల్స్ ఉన్నాయి. వాటి ఇండివిజువల్ ఐడెంటిఫై చేసుకోవడానికి పిఐటి ట్యాగ్స్ అంటారు. పిఐటి ట్యాగ్స్ అంటే ప్యాసివ్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోండర్స్. జనరల్గా చెప్పుకోవాలంటే మైక్రోచిప్స్ అంటారు. ఒక మేల్ ఉంది, ఒక ఫీమేల్ ఉంది. వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలంటే అందులో మీరు చెప్పినట్టుగా వాటి మెడ భాగంలో ఈ చిప్ ఇంప్లాంట్ చేస్తాం. దానివల్ల చిప్ ఐడి పైన ఆ జంతువు యొక్క హిస్టరీ కార్డు ఉంటుంది. ఆ హిస్టరీ కార్డ్ ఏంటంటే దాని డేట్ ఆఫ్ బర్త్ ఏంది, ఆ జంతువు ఈ జూ బాన్నా లేకపోతే వేరే జూ నుంచి తెచ్చామా,
దాని బ్రీడింగ్ ఎంత, దాని పాపులేషన్, ఆ మేల్ను వేరే ఫీమేల్ తోటి ఎప్పుడు కలిపాము, దాని డేట్స్, అలాగే దానికి పుట్టిన పిల్లలు, అలానే వాటి యొక్క జాతి ప్రజాతి యొక్క మొత్తం డీటెయిల్స్ ఆ చిప్ ద్వారా మనకు డేటాబేస్లో మనం పొందుపరుస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మన కంప్యూటర్ యుగం కాబట్టి జస్ట్ చిప్ నెంబర్ ఎంట్రీ చేసిస్తే ఎనిమల్ యొక్క ఇండివిజువల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అందులో ఒక చిప్ ఉంటుంది. ఆ చిప్ అనేది ఏంటంటే మనం మెడ భాగంలో పెడతాము. అది బాడీ లోపల మొత్తం ఇంప్లాంట్ కాదు, పై పొరలో అంటే చర్మం పైన ఉన్న ఇక్కడ జుగ్లర్ కానీ ఇక్కడ మెడ భాగంలో పై పొరలో ఉంటుంది. అది ఎనిమల్కి ఎలాంటి థ్రెట్ ఉండదు యాజ్ పర్ వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం. కానీ మన జూవే కాదు, ఫారెన్ జూస్ కూడా ఈ పిఐటి టాగ్స్ వాడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఏ జంతువు అది అని తెలుసుకోవడానికి ఇప్పుడు ఎనిమల్ కీపర్స్ కన్ఫ్యూజ్ అయినా కానీ మనం ఆ చిప్ ద్వారా అనేది మనం ఈజీగా ఎనిమల్ ఐడెంటిఫికేషన్ అనేది తెలుసుకోవచ్చు. మన జూలో అన్ని ప్రాణుల్ని దత్తత కోసం మనం ఓపెన్గా ఉన్నాయి. మీరు దాన్ని దత్తతానికి 500 రూపాయల నుంచి 5 లక్షల దాకా మీరు దీన్ని డొనేట్ చేస్తూ ఒక రోజు కానీ నెలకి లేదా సంవత్సరానికి మీరు దత్తత తీసుకోవచ్చు. మీ ఈ సపోర్ట్తో మనము ATG కింద రిజిస్టర్డ్ సొసైటీలో ఉన్నాము. మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ దొరుకుతుంది. అండ్ ఈ దత్తతంతో మన అనిమల్ వెల్ఫేర్ మీరు చూడగలుగుతారు. ఇది మీ ఇంపార్టెంట్ సందర్భంగా లైక్ మీ పిల్లలది బర్త్డే ఉండొచ్చు లేదా యానివర్సరీ, ఏదైనా మంచి రోజుని మీరు డిమార్కేట్ చేస్తూ అందరికీ విన్నపం, మన అనిమల్స్ని అడాప్ట్ చేయండి. సార్, ఫ్యూచర్లో ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు? అంటే జంతువుల విషయానికి వస్తే ఎలాంటి కల్చర్ తీసుకురావాలి? మెయిన్గా మనము జూ అనిమల్స్ చూస్తే ప్రజెంట్లీ మనం 195 ప్రజాతులు మన దగ్గర ఉన్నాయి, స్పీసీస్, అండ్ అరౌండ్ 2300 అనిమల్స్ ఉన్నాయి. మనం డైవర్సిటీ పరంగా చూస్తే మనమే ఒక మోస్ట్ డైవర్స్ జూ ఇన్ ద కంట్రీ అంటే చెప్పగలుగుతాం. అండ్ దీంతోనే అదనంగా మనం ఇంకా 17 జూస్తో విదిన్ ద ఇండియా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ మనము జరుపుతున్నాము. దీంతో అనిమల్స్ కంటే బ్లడ్ లైన్ ఎక్స్చేంజ్, తర్వాత కొత్త ప్రజాతుల్ని మళ్ళీ ఇంకా తేవడానికి, ప్లస్ దాన్ని బ్రీడింగ్ కొరకు మనము చాలా శ్రద్ధ చేస్తున్నాము. పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ప్రస్తుతం మనం నాగమణి గారు ఉన్నారు, అంటే డిప్యూటీ క్యూరేటర్ ఎవరైతే ఉన్నారో ఈ జూ పార్క్ సంబంధించి, వారితో మాట్లాడి ఈ ఏదైతే టెక్నాలజీ వాడుతున్నారో ఎలా వాడుతున్నారు, ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అనే దానిపై మాట్లాడదాం. మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి చాలా వరకు ఇప్పుడు ఆన్లైన్ టికెటింగ్ అనేది ఫాలో అవుతున్నాము. అంటే డైరెక్ట్గా ఇంట్లో నుంచే టికెట్ బుక్ చేసుకొని, మొబైల్ యాప్ ఉంది, వెబ్సైట్ కూడా ఉంది మనకి. వెబ్సైట్ నుంచి కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, మొబైల్ యాప్ నుంచి కూడా టికెట్స్ బుక్ చేసుకొని ఇంట్లోనే అన్ని రకాల సర్వీసెస్ అంటే ఎంట్రీ నుంచి సఫారీ, తర్వాత బీఓవి వెహికల్స్, ట్రైన్, ఇలాంటివి సర్వీసెస్ అన్నీ బుక్ చేసుకొని డైరెక్ట్గా ఎంట్రీ అయ్యి సర్వీసెస్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇప్పుడు రీసెంట్గా జూపీడియా అని ఒక మొబైల్ యాప్ తయారు చేయడం జరిగింది FDC వారి సౌజన్యంతో. దీని ద్వారా ఏంటంటే ఎంట్రన్స్లోనే QR కోడ్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు మొబైల్లోనే ఒక సెల్ఫ్ గైడ్ లాగా యూజ్ అవుతుంది. అంటే గూగుల్ మ్యాప్స్తోని వాడుకొని మనము నావిగేట్ చేస్తుంది. అంటే టైగర్ దగ్గరికి మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడాలంటే ఎలా వెళ్ళాలి, ప్లస్ అక్కడే కూడా ఒక ఆడియో గైడ్ ఉంటుంది, టైగర్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సో జూ పార్క్ అనేది జూపీడియా అనే యాప్ ద్వారా మీ మొబైల్లోనే ఒక సెల్ఫ్ గైడ్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో జూ పార్క్ విషయానికి వస్తే సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాలు ఏర్పాటు అయితే చేశారు. ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు? ఏ విధంగా ఇవి పనిచేసే అవకాశం ఉంది? ఫస్ట్ ఫేజ్లో మనం 200 కెమెరాస్ అరేంజ్ చేయడం జరిగింది. అది 200 కెమెరాస్ కూడా ఎక్స్క్లూజివ్లీ అనిమల్ ఎంక్లోజర్స్లో అనిమల్ బిహేవియర్ ప్లస్ అనిమల్స్ని గురించి అబ్జర్వ్ చేయడానికి. సెకండ్ ఫేజ్లో మనము విజిటర్స్ ఏరియాస్ ప్లస్ పబ్లిక్ ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్న ఏరియాస్లో ప్లస్ డిస్ప్లే ఏరియాస్లో అంటే అనిమల్ డిస్ప్లేలో కూడా ఎలా ఉంది బిహేవియర్ అని చూడటానికి సీసీ కెమెరా సెకండ్ ఫేజ్లో ఏర్పాటు చేసాము. సెకండ్ ఫేజ్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాస్కి సోలార్ పవర్ ప్యానెల్స్ అరేంజ్ చేసుకొని సోలార్ పవర్ని యూజ్ చేసుకొని మనం సీసీ కెమెరాస్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ వాడుతున్నారో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఆన్లైన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కొంతమందికి అవగాహన లేకపోవచ్చు. దాని మీద మీరు ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది?
మనకి ఎంట్రన్స్లోనే ఒక పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేశాము. దాంట్లో మనం ఆన్లైన్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ వీడియో షూట్ చేసి ఆడియో గైడ్తో సహా ఉంది అనమాట. సో మినిమం బేసిక్గా స్మార్ట్ ఫోన్స్ వాడే వాళ్ళు కంపల్సరీ వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా సైట్ నుంచే టికెట్ బుక్ చేసుకోవచ్చు. టెక్నాలజీ ఏర్పాటు చేసిన పద్ధతి కావచ్చు, టెక్నాలజీ యూజ్ చేసిన పద్ధతి కావచ్చు, అభినందించాల్సిన విషయమే. కెమెరా పర్సన్ పురుషోత్తంతో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.